ప్రావిడెంట్ ఫండ్ మనం పీఎఫ్ అని పిలుస్తాం కదా. చాలా మందికి పీఎఫ్ విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి. అసలు పీఎఫ్ విత్డ్రా ప్రాసెస్ కూడా చాలా మందికి తెలియదు. ఇలా మీకున్న అనుమానాలను నేను ఇప్పుడు క్లియర్ చేస్తా. నిజానికి ప్రావిడెంట్ ఫండ్ విత్డ్రా చేసుకోవడానికి సులభమైన మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు పీఎఫ్ విత్డ్రాకు పెద్ద తతంగమే ఉండేది. కానీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ విత్డ్రాల్ విధానాలను గత మేలో మార్చింది. ఇక గతంలో పీఎఫ్ విత్డ్రా కోసం ఆన్లైన్ క్లెయిమ్స్ చేసేటప్పుడు క్యాన్సిల్డ్ చెక్ లేదా పాస్బుక్ అప్లోడ్ అనేది తప్పనిసరిగా ఉండేది. కానీ ఇకపై ఆన్లైన్ విత్డ్రాయల్ క్లెయిమ్స్కు బ్యాంకు పాస్బుక్ ఫోటో కాపీ కానీ క్యాన్సిల్డ్ చెక్ కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇటు పీఎఫ్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఏఎన్ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయడంలో ఎదురవుతున్న జాప్యాన్ని నివారించేందుకు కొత్త పద్ధతి తెచ్చారు. గతంలో బ్యాంకు ఖాతాతో పీఎఫ్ నెంబర్ అనుసంధానం జరగాలి అంటే ముందు అది బ్యాంకుకు లేదంటే ఎన్పీసీఐ దగ్గరకు వెళ్లేది. అక్కడ 3 రోజుల సమయం పట్టేది. తర్వాత దీన్ని ఉద్యోగి పనిచేసే కంపెనీ ధృవీకరణ కోసం పంపేవారు. అక్కడ పని భారం కారణంగా ఈ ఆమోద ప్రక్రియ సగటున 13 రోజులు పట్టేది. కానీ కంపెనీల ధృవీకరణ వల్ల ఈ మొత్తం ప్రక్రియకు ఎటువంటి అదనపు విలువ కలగడం లేదనే ఉద్దేశంతో ఈ విధానాన్ని మార్చారు. కంపెనీల ధృవీకరణను తొలగించేశారు. అంతేకాకుండా ఇప్పటికే తమ ఈపీఎఫ్ అకౌంట్లకు అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్ వివరాలను మార్చాలి అనుకునే సభ్యులు కేవలం ఆధార్ ఓటీపీ అథెంటికేషన్తో కొత్త బ్యాంక్ అకౌంట్ నెంబర్ను ఐఎఫ్ఎస్సి కోడ్ను నమోదు చేసుకోవచ్చు. యూఏఎన్తో మీ బ్యాంకు ఖాతాను అనుసంధానించుకోవడం ద్వారా తేలిగ్గా మీ ఈపీఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతుందో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ట్రాన్స్ఫర్స్ను విత్డ్రాయల్స్ను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. పీఎఫ్ విత్డ్రాయల్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ఖాతాలో పడేందుకు ప్రస్తుతం ప్రతి ఈపీఎఫ్ఓ మెంబర్ యూఏఎన్తో తన బ్యాంకు ఖాతాను అనుసంధానించుకోవాలి. ఇటు ఆటో ప్రాసెసింగ్లో కేవలం 3 రోజుల్లోనే ఫండ్స్ సెటిల్ చేస్తారు. ఇక ఈపీఎఫ్ఓ మెంబర్ కొన్ని కారణాల కింద తన సర్వీస్ కాలంలో నాన్ రీఫండబుల్ అడ్వాన్స్లను తీసుకోవచ్చు. అంటే తిరిగి ఈపీఎఫ్ఓ ఖాతాలో జమ చేయాల్సిన అవసరం లేకుండా దాచుకున్న డబ్బుల్లో కొంత వెనక్కి తీసుకోవచ్చు. తనకు లేదా కుటుంబంలోని ఎవరైనా అనారోగ్యం బారిన పడితే చికిత్స కోసం పీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు. టీబీ, లెప్రసీ, పెరాలసిస్, క్యాన్సర్, పాండమిక్, ఏదైనా పెద్ద సర్జికల్ ఆపరేషన్ కోసం వీటిని తీసుకోవచ్చు. కూతురు, కొడుకు, సోదరి, సోదరుడు లేదా సొంత పెళ్లి కోసం పీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇటు కూతురు లేదా కొడుకు ఉన్నత చదువుల కోసం లేదా ఇల్లు, ఫ్లాట్, భూమి కొనుగోలు కోసం లేదా ఇంటి మరమ్మతులకు, ఇంటి రుణాన్ని తిరిగి చెల్లించేందుకు తీసుకోవచ్చు. రిటైర్మెంట్కు ముందు ఏడాది లోపల విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఆ సమయంలో మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్లో 90% డ్రా చేసుకోవచ్చు. నిరుద్యోగిగా మారినప్పుడు మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్లో 75% తీసుకోవచ్చు. మరోవైపు ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాపర్టీ డ్యామేజ్ అయినప్పుడు కూడా పీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు.